కుత్తమమ్మ ఏంరా కుత్తమమ్మ అట్లా అనొద్దు. బాగుందనా? నిజం బాగుంది. బాగుందనా అంటే పెట్టావు కదరా ఫిట్టింగ్. డోంట్ డేర్ టు టచ్ మై ఫోన్ అంటే ఏ పోవే ఓరి నాయనో. మా పక్కన మర్యాద దగ్గర చెప్తున్నావు. ఓకే నాకు పట్టుకున్నా అంటే బయట పోయి మెల్లగా ఫోన్ ఇట్లా మాట్లాడు. నాకు తెలియదు అనుకుంటున్నావా నీ కథలు? యూ రియల్లీ డౌట్ ఆన్ మీ? yes Vinesh ఫోన్ చూపి. పిల్లలను పెట్టుకొని నన్ను ఇట్లా గలీజ్గా చేసిన ఒక మంచి అర్థమైందా? పలిగిపోతే నాటకాలు చేస్తున్నా. ఏం చెక్ చేస్తూ? నేను చెక్ చేయను. నేను ఇప్పుడు నీ ఫోన్ చెక్ చేస్తాను. నీ ఫోన్ ఎప్పుడైనా చెక్ చేస్తాను? నేను నీ ఫోన్ ఎప్పుడైనా చెక్ చేస్తాను? ఆనంద్ కొడతావు. మమ్మీ పైన ప్రాంక్ చేద్దామా? చిన్న ప్రాంక్. ఇక్కడ చెప్పకరా బాడు, చెప్పకరా, చెప్పకు నాన్న. నేను ఏం చేస్తానంటే నీకు ఫోన్ చూపెట్టేసి కొత్త మమ్మీ అని చెప్పేసి చూపెడతా. ఫోన్లో ఒక ఫోటో చూపెట్టేసి కొత్త మమ్మీ అని చెప్పేసాను. నువ్వు మా అమ్మకు పోయి చెప్పాలి. ఏమని అంటే అరే రే రే రై రై మీ అమ్మ నా ఇజ్జత్ తీస్తున్నాడు. అవి కర్రా ఏం నాన్న కదా. మీరు చెప్పేస్తారు నీ రే. ప్రాంక్ అంటే చెప్పొద్దు నాన్న, ఇప్పుడు చెప్పొద్దు. నీ కెమెరా రెడీ చేస్తాను, అప్పుడు స్టార్ట్ చేద్దాం. ఓకేనా? ఫోన్ ఇస్తాను, ఫోన్లో ఒక ఫోటో చూపెడతాను. ఒక అమ్మాయి ఫోటో చూపెట్టేసి కొత్త మమ్మీ అని చెప్పేసి అంటాను. కొత్త అమ్మాయి నేను చూపెడతాను నీకు. మా అమ్మ ఇక్కడ రాగానే చెప్పు, కెమెరా సెట్ చేసినాక చెప్పు కొత్త మమ్మీ అని. ఓకేనా? రెడీయా? మా అమ్మాయిని బట్టి ప్రాంక్ చేస్తున్నాం కాబట్టి చిన్నోడు ఇంకేం అర్థమవుతలేదు. మా అమ్మాయిని బట్టి ప్రాంక్ చేస్తున్నాం కదా. ఏమన్నానంటే మమ్మీ నాకు కొత్త మమ్మీ దొరికింది అని చెప్పేసాను. ఇంక ఇట్లా కాదు, ఏదో ఒక ఫోటో చూపెట్టేసి అనాలి. నేను డోర్ కొడుతుందా? రియాన్స్ గారు కొడుతుందా? మమ్మల్ని రాదు. ఒక్కొక్క కొత్త మమ్మీ మమ్మీకి చెప్పు. ఓకేనా? కొత్త మమ్మీ. గైజ్ ఇది యూట్యూబ్ నుంచి, ఇది గూగుల్ నుంచి తీసినాను. కొత్త మమ్మీ అని చెప్పేసాను. కొత్త మమ్మీ ఏంరా ఇక్కడ కొత్త మమ్మీనా? ఎందుకు అవి అట్లా మాట్లాడదు. ఏం మాట్లాడదు, ఏం మాట్లాడదు. నేను మమ్మనే కదా. ఏది కొత్త మమ్మ అంటున్నావు? ఏది చూపి ఏం చూపెట్టాలి? కొత్త మమ్మనా? ఏంది ఏం లేడు. ఏ కొత్త మమ్మ ఏంరా కుత్తమమ్మ అట్లా అనొద్దు. కొత్త మమ్మ ఏంరా కుత్తమమ్మ అట్లా అనొద్దు. బాగుందనా? నిజం బాగుంది. బాగుందనా అంటే కొత్త మమ్మ అనొద్దు. ఏం లేదు, ఏంది ఆడే ఉత్తిగా అంటున్నాడు. నేను ఎప్పుడు చూపెట్టినా మీ కొత్త మమ్మ నీకు? నాటకాలు చేస్తూ నేను చూపెట్టినా నీ కొత్త మమ్మ. ఎందుకు అబద్ధం ఆడుతున్నావురా? సరే అబద్ధాలు ఆడుతాను కదా. ఫోటో చూపి. ఏంది ఫోటో చూపి? ఫోటో చూపి.
ఆడికి ఏదో ఫోటో చూపిస్తున్నావు కదా నేను వచ్చినప్పుడు. నేను ఎప్పుడు చూపెట్టినా ఫోటో? నాటకాలు చేసి చూపి. నడిపే అనుకుంటాము, నాటకాలు చేస్తున్నాం, టైం వేస్ట్ అవుతుంది. అవి రేపు స్కూల్ పోయి ఉంది కదా. ఇప్పుడు నువ్వు చూపిస్తావా చూపావా? ఆ? చూపిస్తావా చూపావా? ఏం చూపెట్టదు, ఏం చూపెట్టదు, ఏవో చూపిస్తున్నావు అనుకుంటున్నా. చూపి. ఏం చూపెట్టదు. నీ ఫోన్ అన్లాక్ చేసి నీకేమని చూపెట్టినా అవి? నేను ఏం చూపెట్టినా? ఓరడి అబ్బా పెట్టావు కదరా ఫిట్టింగ్. అబద్ధాలు ఆడాడు. ఏ కొత్త మామ నీకు చూపెట్టినా? ఏం నాటకాలు చేస్తున్నా? నీ కొత్త మామ చూపెట్టినా నేను? అబద్ధాలు ఆడాడు. నేను నీ కొత్త మామ చూపెట్టినా? ఏంది ఫోన్ ఎందుకు చూస్తున్నావు? నాకు అర్థమవుతలేదు. ఏం చూపిస్తున్నావు? నేనేం చూపెడుతున్నా? చూపి. అవి నీకేమని చూపెట్టినా నేను? ఏం చూపించినాడా? ఆడ అబద్ధాలు. ఫోన్ ఫోనీ. Don't dare to touch my phone, I'm Why telling you. shouldn't I give? ఏ పోవే, ఓరి నాయనో. నాకు వాష్రూమ్ వస్తున్నాడు. నువ్వు వాష్రూమ్ పో, నా ఫోన్ ఏ? ఫోనీ. దేనికి ఫోను? ఆడ ఏదో ఫోటో తింటుండు, నాకు చూపి. నాకు ఇప్పుడు కావాలని. ఏ అరే ఏదో మజాగా చిన్న పొరని మాట మాట్లాడుతున్నాను. ఫోటోడు మళ్ళీ. అర్జెంట్ వాష్రూమ్ వస్తుంది. నువ్వు బయట నన్ను లాక్ చేయకపోతున్నాడు. నాకు ఇప్పుడు ఫోటో గంట అదేంటి చూపి. పో. ఈ బయటికి ఎట్లా వస్తావు నేను కూడా చూస్తాను. పో బయటికి ఎట్లా వస్తావు నేను కూడా చూస్తాను. ఉషా ఓపెన్ దిస్. ఏ ఓపెన్ రే. నా కొడుకుకి ఏం ఫోటో చూపిస్తున్నావు? ఏ ఫోటో చూపెట్టినా? ఎవరిదో ఫోటో చూపించిన. ఏ ఫ్రెండ్స్ అంటారు ఉన్న ఫోటో చూపెట్టినా? చూపి నాకు ఇప్పుడు. నాకే ఫోటో చూపి. నాకు ఏముంది? ఏ చూపిస్తావా చూపావా? ఏం ఫోటో లేదు. నాకు చూపిస్తావా? ఏమైందా? ఆడ అబద్ధాలు ఆడాడు. ఇప్పుడు ఏమైంది? నాకు కావాలా? ఫోటో చూపెట్టి తప్పు ఏముంది? లేదు నాకు చూపి. ఏ ఫ్రెండ్స్ ఫోటో చూపెడుతున్నా? చూపి నాకు. కొత్త మమ్మ అంటే ఒక అమ్మాయిది ఫోటో చూపించినావా అంట, ఇట్లా ఉందా అంట, ఏమో చూపిస్తున్నాడు. చూపి. నేను కొత్త మమ్మ అని ఏమనలేనే. మామ అన్న మామ. మామకి మమ్మకి తెలియదా? దానికి నోరు నాన్న మామ అనలే. మామ అన్న కదా నేను. మామ అన్న చూసిన అన్నాడా? కొత్త మమ్మ అన్నావు కదరా. మామ అన్ననా మా అమ్మ అన్ననా? మామ అన్ననా మా అమ్మ అన్ననా? అట్లుందా? ఇట్లుందంట కదా. నువ్వు ఇప్పుడు చూపిస్తావా చూపిస్తావు? ఏ మెంటల్ నాన్న. అత్తమ్మని పిలుస్తా ఇప్పుడు. చెప్తున్నా నేను. చూపెడుతున్నా. పెద్ద రచ్చ చేస్తా. అత్తమని పిలిచేది చూపి చెప్తున్నా. చూపి. చూపెడుతున్నా. చూపి. చూపెడుతున్నా ఆగని చెప్పేసాను. ఉర్రకు నా ముంగట. ఎందుకు ఆడ ఏడో తెలివి లేకుండా మాట్లాడుతున్నావు ఒకదాన్ని. ఆడు ఒక్కడు చెప్తేనే ఆడిని వింటాడు. అర్థమైందా? నువ్వు చెప్పకపోతే ఆడు ఎందుకు వింటాడు? ఎందుకు చెప్తాడు? నానా నేను ఏమన్నా ఫోటో చూపెట్టాను నీకు? ఇప్పుడు చూపించింది కదా, ఇట్లా చేతి ఇట్లా పెట్టుకొని ఉందంట. ఎవరు అమ్మాయి? ఎవరే? మమ్మీ ఎట్లుంది ఫోటో? అట్లా పెట్టుకొని ఉందంట. మా ఫ్రెండ్స్ అందరినీ నేను చూపెడతా. అదే చూపెడుతున్నాను. నువ్వు ఎందుకు భయపడుతున్నావు? ఇది నీ ఫోటో చూసి మా అమ్మ ఇట్లా అంటున్నారు. పెట్టుకోలేదు కదా నేను. ఇదే ఫోటో చూపెట్టలే అవి నేను. ఈ ఫోటో చూపెట్టలేదు. ఇట్లా పెట్టుకోలేదు కదా. ఎట్లా తిన్నా ఫోటో? అట్లుందంట. నేను ఏమని చెప్పినా మామ అనలేదు నీకు. మా అమ్మ అన్నాడు. అమ్మాయిని నీది అత్తమ్మ ఫోటో చూపెట్టినాను అంతే. ఇంకా అమ్మాయిని మా అమ్మ ఎందుకు, అమ్మాయిని మామ ఎందుకు అంటాడు? ఎవ్వరన్నా నువ్వు దేరుషా నాకు అది చూడ ఏం చేస్తుంది చూడాడు. ఆడ ఏమైనా చేసుకోండి కానీ నడు కాదు. ముందుకు ఇట్లా టార్చర్ చేస్తున్నాడు నన్ను. చేస్తావా చేయవా? నువ్వు చూపిస్తావా చేయవా? ఏం చూపెట్టినా కదా నువ్వు. ఎవరో అమ్మాయి ఇట్లా ఉందంట. అవి ఎట్టుంది ఫోటో? అవి ఇప్పుడు నువ్వు చూపిస్తావా చూపియవా? నేను ఆడెందుకు భయపడిపిస్తున్నావు? అది మీకేం తెలియదు. చిన్న పొర ఏం చెప్తున్నావు నమ్ముతున్నావు? ఆడు ఏం చెప్తాను చూసిందా? అబద్ధాలు ఎప్పుడు ఆడో. నీది అత్తమ్మ ఫోటో చూపెట్టినా నేను. నీది ఇట్లా ఇట్లా ఉందా అంట, అమ్మాయి అంట అని చెప్పేసి నడవే నడు. నీ అమ్మ పక్కన మర్యాద దగ్గర చెప్తున్నావు. ఓకే నాకు పట్టుకున్నట్టే. ఏం చూపెట్టాలి నీకు? ఫోటో చూపి. నా దగ్గర లేదు ఫోటో. అర్థమైందా? నా ఫోన్ నువ్వు ఎవరికి టచ్ చేయనీకి? నీ పెళ్ళాన్ని నాటకాలు చేయకే చెప్తున్నా. ఫోన్ ఇస్తావా ఇయ్యవా? నేను ఫోన్ ఇస్తావా ఇయ్యవా? నా కొడుకు అబద్ధాలే ఆడాడు. అర్థమైందా? ఫోన్ చూపి నాకు. ఫోన్లో ఏం లేదు.
చూపిస్తాను భరించిన కొట్టమంటావా? కత్తాయి అవి తీసుకొని మొత్తం ఏందన్నా నీకు ఏంది ఇది లొల్లి నాకు? చూపించింది కదా, అమ్మాయి ఉండే కదా. అవి డాడీని గుర్తిస్తావు నువ్వు? అవును. వీడు ఈ టైప్ లో తగిలాడేంటి? ఏదో ఒకటి చేసి పంపించకపోతే తర్వాత అడుక్కు తినాలి. నువ్వు నాకు ఫోన్ చూపిస్తావా చూపియావా? ఏం పిచ్చిగా లేచినా లేచింది ఏంది ఊకే ఫోన్లో చూసుకోవడం, ఫోన్లో మాట్లాడారు, బయట పోయి మెల్లగా ఫోన్ ఇట్లా మాట్లాడడం నాకు తెలియదు అనుకుంటున్నావా నీ కథలు? యు రియల్లీ డౌట్ ఆన్ మీ? ఎస్ వినేష్ దెన్ షో ఇఫ్ యు నువ్వు పెద్ద నీకు ఒక మాట చెప్పు, నేను ఎప్పుడైనా బయట పోయి మెల్లగా మాట్లాడిన చూసినావా? అస్సలు చూసినా కానీ నువ్వు పెద్ద సతీ సావిత్రి కదా, ఫోన్ నేను చూసుకుంటా. నువ్వు మంచోడి మీద శుద్ధ పూస కదా, నా ఫోన్ పగిలిపోతే నాటకాలు చేస్తున్నావా? అనుకుంది మమ్మీ నాటకాలు చేస్తున్నాను. అయితే పోయి లెక్కొని వస్తాను. నీ కొడుకు చేసే కథలు మరి ఏదో చిన్న పోరు ఏదో మాట్లాడుతూ ఎట్లా నమ్ముతున్నావు నువ్వు? చిన్న పోరోడు కొత్త మమ్మ అని ఎప్పుడు అన్నాడు? అర్థమైందా? నేను కొత్త మమ్మ అన్నాను నేను? నువ్వు చెప్తేనే అడిగినాడు. నేను కొత్త మమ్మ అని అన్నానా నేను? ఇట్లేని చెప్పు. ఫోటో అట్లానే ఉండే కదా నాన్న. నాన్న ఇక్కడ నా కొడుకు ఎప్పుడు అవి ఇక్కడ ఎప్పుడు అబ్బదాలు ఆడాడు. అవి వినే నువ్వు అవే గివి అని చెప్పేసి అనకు అని భయపడిపోయకు, అర్థమైందా? నీ ముఖం చూస్తేనే భయపడతాడు నువ్వు చేసే చాటలకు. చేసేదంతా చేసేయింది. నేను ఏం చేసిన తల్లి? ఇప్పుడు నాకు నీ ఫోన్ చూపి, నా ఫోన్ చూపి. నువ్వు పెద్ద శుద్ధ పూసావు, నువ్వు మంచి నోట్లు చేయి పెడితే కూడా వర్కవు కదా. చూపి ఫోన్. ఎందుకు భయపడుతున్నావు? నా పైన డౌట్ ఉంది కాబట్టి నేను చూపెట్టాను. డౌట్ ఉంది కాబట్టి కూడా ఏంది పిచ్చి? ఏం నాటక ఓ ప్లీజ్ నన్ను దిమాగ్ ఖరాబ్. చిన్న పోర ఏదో మాట్లాడుతుంటే నువ్వు ఓవర్ యాక్టింగ్ ఎందుకు చేస్తున్నావే? నేను ఓవర్ యాక్టింగ్ కాదు, నేను తప్ప నా కొడుకు ఎవరిని కొత్త మామ ఎందుకంటాడు? తర్వాత కాల్ చేస్తాను. ఇంకెవరికి కాల్ చేస్తా? ఆ ఫోన్ ఇస్తా. ఐఫోన్ అని కూడా చూడగానే వెరీ గుడ్ అండ్ నేను పీక పట్టుకుంటా నేను చెప్తున్నా. పట్టుకోగా నా ఫోన్ ఏం తప్పు చేసిన అని చెప్పేసి. ఇప్పుడు ఎవరికి కాల్ చేసింది? ఎవ్వరు కాల్ చేయలేదు. నేను ఎట్లా మాట్లాడుతున్నావు? అట్లుందా? ఖతం. బాయ్ బాయ్, టాటా, గుడ్ బాయ్, గయా. నా కొడుకు ఇప్పుడు అబద్ధాలు ఆడడు. అవి డాడీ ఊరుతున్నా అన్న. మమ్మీ కొత్త మమ్మ అని ఎవరు చెప్పారు? డాడీ చెప్పింది కదా కొత్త మమ్మ అని. ఏ పడతావురా? డాడీ చెప్పింది కదా కొత్త మమ్మ అని. ఫోటో ఎట్లుంది? బాగాలేదా? ఫోన్ చూపి. పిల్లలను పెట్టుకుని నన్ను ఇట్లా గలీజ్గా చేసిన ఒక మంచి అర్థమైందా? ఏమి గమ్మున కూర్చొని నాటకాలు చేస్తున్నావా? ఏందే ఫోన్ ఇచ్చారు? వాడు ఏదో చిన్న పోర ఏదో మాట్లాడుతున్నా నువ్వు ఎట్లా తీసుకుంటున్నావు? ఆప్షన్ సెన్సార్ ఏం మాట్లాడుతూ చిన్నోడు ఎవరు ఫోన్ చేయలేదు. నా బదాలు ఆడుకుంటా. ఎందుకు అబద్ధాలు ఆడతాడు? నువ్వు చెప్పినందుకే. ఏంది నా క్యారెక్టర్ పైన పేరు తీసుకుంటే మంచిగా చెప్తాను. నేనేం చేసిన చెప్పేసి ఎవరితో మాట్లాడిన ఫోన్ నేను ఎవరితో ఫోన్ మాట్లాడినావు? ఇప్పుడు తర్వాత కాల్ చేస్తా అని చెప్పేసి పెట్టినావు. ఎవరు మరి అంత దమ్మును అయితే మంచి మాట్లాడాలి. నార్మల్ గా స్పీకర్ తో పెట్టి మాట్లాడు. బీయింగ్ సో లాయల్ మాటలకు కాదు చేతులకు కూడా ఉండాలా. అర్థమైందా? చిన్న పోరడు ఏదో ఒకటి వచ్చి మాట్లాడితే ఎందుకంటే సీరియస్ అవుతున్నావు? ఏం చెక్ చేస్తావు చెప్పు? ఏం చెక్ చేస్తావు? నేను చెక్ చేయను. నేను ఇప్పుడు నీ ఫోన్ చెక్ చేస్తాను. నీ ఫోన్ ఎప్పుడైనా చెక్ చేస్తాను? నేను నీ ఫోన్ ఎప్పుడైనా చెక్ చేస్తాను? ఆనంద కొడతావు. How dare you hit him? ఇట్లా ఎప్పుడు చూసావు? మస్తా చూసిండు. ఇప్పుడు చూసినందుకే అనుకోపోవచ్చు అని చెప్పిండు. ఎందుకు అనుకోరు? నువ్వు ఆ ఫోన్ నాకు చూపించే వరకు నేను నిద్రపోయేదలేదు చెప్తున్నా. అవి నాన్న ఏం చూసావు నాన్న? ఆమె మొత్తుకుతా ఉంది ఫోన్ లో. ఇప్పుడు నువ్వు ఫోన్ చూపిస్తావు, నేను పోయి లెక్కొని రావాలా?
చెప్పు, ఫోన్ చూపిస్తావు, బయటికి వెళ్ళేసి రచ్చ చేసి పిలుచుకొని రావాలా? చూపి పోనీ, పోనీ అన్న నేను. గెటింగ్ మెసేజెస్ ప్లీజ్. ఏడికొస్తున్నావు నువ్వు? నా అమ్మ ముంగట గలీజ్గా చేయకు. చేస్తా బరాబర్ చేస్తా. నా అమ్మ ముంగట గలీజ్గా చేయకు. నీకు నా ఫోన్ కావాలి, నేను ఇస్తున్నా ఫోన్ ఇస్తున్నా. చేతి దా భయంగా బల్లిని బంగారు గుడ్లు పెట్టినట్ట. ఫాస్ట్ కి టైం అవుతుంది. పోనీ ఏంది? ఏం కావాలా నీకు? పోనీ అన్న నేను. టార్చర్ చేస్తున్నావు? ఏం చేసుకుంటున్నావు ఫోన్? ఏం డిలీట్ చేసుకుంటావు ఫోన్? ఎవరు డిలీట్ చేస్తున్నాడు? ఫోన్ ఫోన్ ఎందుకు డిలీట్ చేస్తున్నావు? ఏదో డిలీట్ చేస్తున్నావు ఫోన్లో. ఫోన్ కడి అని చెప్పేసి బజ్జి పెడతాను. పోనీ ఉషా, నీ కొడుకు మాటలు ఈజ్ ఓన్లీ 3 years old. అర్థమైంది? 3 సంవత్సరాలకు ఆడు వాడు మమ్మ అని చెప్పేసి ఏడో మాటలు మాట్లాడితే 2 years ఉండని 1 year ఉండని బేసికల్కి ఆయనకి నేను ఏమని చెప్పినా, నీకు ఆయనకి ఏమని చెప్పినా, ఒక ఫోటో ఫోటో నేను నీది అత్తమ్మ ఫోటో పెట్టింది మమ్మ మమ్మ అని చెప్పేసి అన్నాను. దాని తర్వాత మా అమ్మ అని చెప్పేసి అన్నాను. పెట్టుకోలే కదా వాడు ఏం చేసిందేమో కాదు. మా అమ్మకి మా అమ్మకి డిఫరెన్స్ తెలివైనోడు, అర్థమైందా? అండ్ 1 more thing, నువ్వు ఆడ కొత్త అమ్మ ఫోటో చూపించింది డాడా అని చెప్పేసి అన్నాడు నాకు, అర్థమైందా? ఎక్కడ ఉంది నాన్న? ఎట్లా ఏది చూపించిండు? ఏది ఇది కాదు, నేను ఇట్లా లేను కదా దీంట్లో. ఎక్కడ చూపించింది మమ్మీ ఫోటో? డిలీట్ చేసినావు, నాకు తెలియదా నీ గురించి? నువ్వే హౌ కెన్ యు బి సో షేమ్ఫుల్ రా? డిలీట్ చేసినావు, ఫోటోనే లేదు. చిన్న పోరని మాటలు ఇప్పుడు నువ్వు గెలికి నేను ఇప్పుడు నువ్వు గెలికి ఎవరు గెలికిండు? డిలీట్ చేసినావు. నేను నిన్ను గెలికి చేయలే, ఫోన్ డిలీట్ చేసినావు. నేను ఎందుకు భయపడుతున్నాను? ఎందుకు భయపడుతున్నాను? కొట్టిండా? ప్రపంచం మస్త్ అయింది. ప్రపంచం తెలీదు అని తెలీదు. అవి చెప్పురా ప్రాంక్ అని. ఏంది? ఈ ఫోటో పెట్టినా. ఏ అన్న ఎందుకు కొరికినవరా? ఏ ఫోటో? ఏ చూపి, నాకు ఫోటో చూపి. అందుకే ఇట్లా 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 చూపిస్తున్నాడు. నా ఇజ్జత్ మొత్తం తీసుకుంటా అంటారు. ఆ ఫోటో కరెక్ట్ చెప్పినాడు. అమ్మో సారీ. ఏం సారీ? లేదు, నా ఇజ్జత్ ఎందుకు తీసుకోవాలి? నేను గలీజ్గా ఏంటంట? నాకేం తెలుసు? ఏందిరా? ఏంది? సీజరా? వద్దు నాన్న, ప్రాంక్ అంట కదా. అరే నీ అబ్బాయి ఫోటో చూసి నువ్వు ఎట్లా వచ్చిందో, నీకు ఎట్లా పెట్టింది? ఎట్లుంది నాన్న ఫోటో? ఎట్లుండే ఫోటో? కరెక్ట్ చెప్పినాడు నాన్న. నీ కొత్త మమ్మ మాట్లాడినావు అనుకో, నేను నీతో మాట్లాడి చెప్తున్నాను. మీ అయ్య నీతో ఏమేమో పిచ్చి రాష్ట్రాలు చేపిస్తుండ్రు. ఎట్లా నాకు అర్థం కాదు. ఆడు నేను ఒక్కటి చెప్తున్నా, అవిష్క ఆడు ఎప్పుడు అబద్ధాలు ఆడాడు. నేను ఆడు చెప్పింది అంతా, ఎప్పుడు అబద్ధాలు ఆడాడు. ఆడి గురించి నాకు తెలియదు, కానీ ఈడైతే అసలు అబద్ధాలు ఆడాడు. అవి తాకిందా? సారీ సారీ అవి వినయ్, వాళ్ళని ఎప్పుడు భయపడి చెప్తున్నా నేను. ఆడ అబద్ధాలు ఆడలే, నువ్వు అని మీద భయపడి కోపం తీసుకొచ్చి అని ఏదో చేసడానికి ట్రై చేసినావు. నాకే మంచి అనిపించలేదు, కొంచెం సీరియస్ అయ్యింది. నాకు అర్థం కాలే డాడా ప్రాంక్ అని చెప్పేసి మళ్ళీ ఎందుకు సీరియస్ అవుతుందని చెప్పేసి. నేను ఒకదాన్ని దొరుకుతా నీకు, బక్రాదాన్ని. నీకు బక్రాదాన్ని దొరుకుతా నీకు. ఓకే నీ డౌట్ రా. నిన్ను తర్వాత కాల్ చేస్తా అది అని చెప్పేసి అంటే ఏంది?